నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ప్రపంచాన్ని ఎంత వేగంగా మార్చేస్తోందో చూస్తున్నాం కదా. అవునండి. కొన్నిసార్లు కొంచెం భయం కూడా వేస్తోంది. నిజమే. కొన్నిసార్లు ఆశ్చర్యం. మరి ఈ టెక్నాలజీ మన భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దబోతోంది? దీనిపై ఎన్నో చర్చలు. హ్మ్, ఈ నేపథ్యంలో మన విద్య ఎలా ఉండాలి? అంటే కేవలం కోడింగ్, డేటా సైన్స్ ఇవి నేర్పిస్తే సరిపోతుందా? అదే అసలు ప్రశ్న. ఇంకేమైనా అవసరమా అని. అవును. అందుకే ఈరోజు మనం విజ్ఞానమిత్ర అనే సంస్థ అందించిన కొన్ని ఆలోచనల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. విజ్ఞానమిత్ర వారి అప్రోచ్ కొంచెం భిన్నంగా ఉంటుంది గదా. అవును, అదే. టెక్నాలజీ విద్యతో పాటు విలువలు, నైతికత, ఇంకా మైండ్ఫుల్నెస్ అంటున్నారు. అంటే ఒక రకమైన అంతర్గత స్పష్టత, అవగాహన. అవును, ఆ కలయిక మీదే వారి ఫోకస్. మరి ఎందుకు కలపాలి? ఎలా కలపాలి? ఈ కలయిక నిజంగా ఏఐ యుగంలో అవసరమా? సరే, దీనిని విడమర్చి చూద్దాం. తప్పకుండా. ఎందుకంటే మీరు అన్నట్లు ఏఐ ఇప్పుడు కేవలం టెక్ నిపుణులకే పరిమితం కాదు, మనందరి జీవితాల్లో భాగమైపోయింది. నిజమే. స్మార్ట్ ఫోన్ల నుండి అవును, సినిమా సిఫార్సుల వరకు. ఇంకా ఆరోగ్యం, రవాణా, అన్ని రంగాల్లో ఏఐ పాత్ర పెరుగుతూనే ఉంది. మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ శక్తివంతమైన ఏఐ సిస్టమ్స్ని ఎవరు తయారుచేస్తున్నారు? కరెక్ట్. వారి ఆలోచనలు, వారి విలువలు, హ్మ్, వాళ్ల మానసిక స్థితి ఇవన్నీ వారు సృష్టించే ఏఐపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇది చాలా కీలకమైన పాయింటు. అంటే టెక్నాలజీ వేగంగా వెళ్తోంది కాని దాని నడిపే మానవ జ్ఞానం, ముఖ్యంగా నైతిక పరిపక్వత, అది కూడా అంతే వేగంగా పెరగాలి కదా. లేదంటే ప్రమాదం. సరే, విజ్ఞానమిత్ర సరిగ్గా ఈ గ్యాప్ని గుర్తించినట్లు అనిపిస్తుంది. అవును, వారు ప్రతిపాదిస్తున్న పరిష్కారం టెక్నికల్ స్కిల్స్కి, మానవ అంతర్గత వికాసానికి మధ్య ఒక బ్రిడ్జ్ కట్టడం. ఇదే మనమీరోజు చర్చించబోయేది. ఈ అంతర్గత వికాసం అనే ఆలోచనే నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. విజ్ఞానమిత్ర వాళ్ళు ఏమంటారంటే, నిజమైన విద్య అంటే కేవలం హ్మ్, సమాచారాన్ని బట్టి పట్టడం కాదు, హ్మ్, కేవలం తెలివితేటలు పెంచడం కూడా కాదు. కాదు. అంతకు మించి క్రమశిక్షణతో కూడిన, స్థిరమైన, స్పష్టమైన, ఎలా చెప్పాలంటే అంతర్గతంగా సురక్షితమైన మనస్సులను నిర్మించాలట. అంతర్గతంగా సురక్షితమైన మనస్సులు. బాగా చెప్పారు. మరి దీనికి ఏఐకి సంబంధమేంటి అని ఆలోచిస్తే సింపుల్ కదా. నేటి పిల్లలే రేపటి ఏఐ క్రియేటర్స్. అవును, ప్రోగ్రామర్లు, డేటా ట్రైనర్లు అంత వాళ్లే. వారి మనస్సుల్లో గనక అంటే కొన్ని బయాసెస్ ఉన్నా, క్లారిటీ లేకపోయినా, నైతిక గైడెన్స్ సరిగా లేకపోయినా అవి వాళ్లు తయారుచేసే ఏఐలోకి వచ్చేస్తాయి తెలియకుండానే. అవును, మనం కూడా చూస్తాం కదా. మన ఆలోచనల్లో క్లారిటీ లేనప్పుడు మన నిర్ణయాలు ఎలా దారి తప్పుతాయో. నిజమే. అలాగే ఈ అపరిపక్వమైన ఆలోచనలు శక్తివంతమైన టెక్నాలజీని సృష్టిస్తే దాని ఎఫెక్ట్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే విజ్ఞానమిత్ర ఆహా, సంపూర్ణ విద్య అనే కాన్సెప్ట్ మీద ఫోకస్ పెడుతోంది. వాల్యూస్, ఎథిక్స్, మైండ్ఫుల్నెస్, టెక్నాలజీ అన్నిటినీ కలిపి. ఇది చాలా ఇంటరెస్టింగ్ అప్రోచ్. అంతర్గత మానవస్థితులు అంటే మన నమ్మకాలు, భావోద్వేగాలు, నైతికత, ఏకాగ్రత, ఇవన్నీ మనం బయట క్రియేట్ చేసే వాటిపై, ముఖ్యంగా ఏఐ లాంటి కాంప్లెక్స్ టెక్నాలజీపై డైరెక్ట్ ప్రభావం చూపుతాయని చెప్పడం ఇది వారి విధానంలో చాలా ముఖ్యం. దీన్ని ఇంకాస్త విడమర్చి చెప్తారా? అంటే ఎలా ప్రభావం చూపుతాయి? తప్పకుండా. ఉదాహరణకు చూడండి, ఒక ప్రోగ్రామర్ చాలా ఒత్తిడిలో ఉన్నాడనుకుందాం, లేక తొందరగా రిజల్ట్స్ రావాలనే ఆతృతతో పనిచేస్తున్నాడు. సరే, ఆ మానసిక స్థితి వాళ్లు రాసే కోడులో కొన్ని సేఫ్టీ ఆస్పెక్ట్స్ని మిస్ అయ్యేలా చేస్తుందా? చెయ్యొచ్చు. అవును, అవకాశం ఉంది. లేదా కేవలం లాభం మీదే దృష్టి ఉంటే ఏఐ డిజైన్ చేసేటప్పుడు సామాజిక బాధ్యతను కొంచెం పక్కన పెట్టేస్తారా? పెట్టేయొచ్చు. విజ్ఞానమిత్ర వాదన ప్రకారం ఇవన్నీ సాధ్యమే. అందుకే వాళ్లు కేవలం రూల్స్ చెప్పడం లేదు, అంతకు మించి ఆ రూల్స్ పాటించేలా చేసే ఇంటర్నల్ స్టేట్ని డెవలప్ చేయడంపై ఫోకస్ చేస్తున్నారు. అంటే భవిష్యత్తు ఏఐ క్వాలిటీ దాన్ని చేసే వాళ్ల ఇంటర్నల్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. కరెక్ట్, సరిగ్గా అదే. ఇది టెక్నాలజీ చర్చకు ఒక హ్యూమన్ టచ్ ఇస్తుంది. కేవలం ఏది రైట్, ఏది రాంగ్ అని కాదు, ఎందుకు మనం రైట్ చేయాలి,
ఎలా చేయగలం అనే ఇన్నర్ కేపబిలిటీని పెంచడం. బావుంది. ఈ ఫిలాసఫీ బావుంది కానీ ప్రాక్టికల్గా ఎలా చేస్తున్నారు? కేవలం థియరీ చెప్తే సరిపోదు కదా. నిజమే, ఆచరణ ముఖ్యం. విజ్ఞానమిత్ర వర్క్షాప్ల ద్వారా దీన్ని ప్రాక్టికల్గా చేస్తున్నారని తెలిసింది. వాళ్ళు వేర్వేరు గ్రూప్స్ని టార్గెట్ చేశారు. అవును, కేవలం స్టూడెంట్స్ మాత్రమే కాదు కదా. యాక్షన్స్ ఇవన్నీ ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయి ఉంటాయో, అవి టెక్నాలజీని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో అర్థమయ్యేలా చేస్తారట. ముఖ్యంగా కాన్సంట్రేషన్, క్లారిటీ, సెల్ఫ్ అవేర్నెస్ వీటిని పెంచే టెక్నిక్స్ మీద ఫోకస్ ఉంటుందట. ఇది ఇంట్రెస్టింగ్. అంటే మైండ్ఫుల్నెస్ని కేవలం మెడిటేషన్లా కాకుండా ఒక థింకింగ్ టూల్లా వాడుతున్నారన్నమాట. బహుశా అలాగే అనిపిస్తోంది. మీరన్నట్లు ఇది స్టూడెంట్స్తో ఆగదు, పేరెంట్స్కి కూడా వర్క్షాపులున్నాయట. ఇంట్లో పిల్లలకు మంచి ఆలోచనలు, వాల్యూస్ ఎంకరేజ్ చేయాలంటే ఎలాంటి ఎన్వైరన్మెంట్ ఉండాలి? అది కూడానా? అవును, ప్రశాంతంగా, బ్యాలెన్స్డ్గా ఉండటమంటే ఏంటి లాంటి విషయాలు చెప్తారట. ఎందుకంటే పిల్లల ఎదుగుదలలో ఫ్యామిలీ రోల్ చాలా కీలకం కదా. నిజమే. మరి టీచర్లు వాళ్ళక్కూడా క్లాస్ రూంలో ఈ మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్, ఎథికల్ డిస్కషన్స్ వీటిని టీచింగ్లో ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చో నేర్పిస్తారట. ఇది చాలా ముఖ్యం. అవును, వాళ్లే కదా పిల్లలకి రోజూ అందుబాటులో ఉండేది. కరెక్ట్. ఇంకా స్కూల్స్, కాలేజెస్ మేనేజ్మెంట్స్కి కూడా ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయాలో గైడెన్స్ ఇస్తారట. ఓహో, అంటే ఇది వ్యక్తిగత స్థాయి నుంచి సిస్టమ్ లెవెల్ వరకు వెళ్తున్న ప్రయత్నంలా ఉంది. అవును, కేవలం కొన్ని వర్క్షాపులు కాదు, మొత్తం ఎడ్యుకేషన్ ఎన్వైరన్మెంట్నే మార్చాలనే లక్ష్యమున్నట్టుంది. సరిగ్గా. ఈ వర్క్షాపుల విషయంలో నన్ను ఇంకా ఆకర్షించిన ఇంకో పాయింట్ ఉంది. అది ఏఐ సెక్యూరిటీ గురించి చెప్పడం. అవును, దాని గురించి చెప్పండి. మామూలుగా ఏఐ సెక్యూరిటీ అంటే మనకు టెక్నికల్ విషయాలు గుర్తొస్తాయి కదా, హ్యాకింగ్, డేటా థెఫ్ట్. అవును, ఫైర్ వాల్స్, ఎన్క్రిప్షన్స్ ఇలాంటివి. కానీ విజ్ఞానమిత్ర దీన్ని చాలా డిఫరెంట్ యాంగిల్లో చూస్తోందట. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. అవును, ఇది వాళ్ళ యునిక్నెస్ని ఇంకా క్లియర్గా చూపిస్తోంది. మీరన్నట్లు సాధారణంగా మనం టెక్నికల్ వల్నరబిలిటీస్ గురించి మాట్లాడుకుంటాం. కానీ విజ్ఞానమిత్ర ఏం చేస్తోందంటే ఏఐ సిస్టమ్స్ని ఎలా మిస్లీడ్ చేయొచ్చు, ఎలా మోసం చేయొచ్చు. అంటే అడ్వర్సారియల్ అటాక్స్ లాంటివా? అలాంటివే. అంటే చిన్న మార్పులతో ఏఐని తప్పుగా క్లాసిఫై చేయడం లాంటివి. ఇవి స్టూడెంట్స్కి పరిచయం చేస్తారట. ఓకే, కానీ ఉద్దేశ్యం హ్యాకింగ్ నేర్పించడం కాదు కదా. అస్సలు కాదు. ఇక్కడ పాయింట్ వేరే ఉంది. ఇలాంటి టెక్నికల్ వీక్నెసెస్ గురించి తెలుసుకోవడం ద్వారా స్టూడెంట్స్ మనుషుల ఆలోచనలో ఉండే వీక్నెసెస్ని కూడా గుర్తించడం మొదలుపెడతారని వాళ్ళ నమ్మకం. ఓ, అలాగా. అంటే ఉదాహరణకు మనలో ఉండే పేరాస, అహంకారం, కోపం, అసూయ లేదా డిస్ట్రాక్షన్ ఇవన్నీ మనల్ని ఎలా తప్పుదారి పట్టిస్తాయో తెలుసుకదా. అవును. అలాగే ఈ మానసిక బలహీనతలు మనం క్రియేట్ చేసే ఏఐ సిస్టమ్స్లోకి కూడా ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి, వాటిలో కూడా ఎలా వీక్నెసెస్కి కారణమవుతాయో వాళ్ళు గ్రహిస్తారట. వావ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ కనెక్షన్. అవును, చాలా వినూత్నమైన ఆలోచన. అంటే బయట సిస్టమ్ సేఫ్టీ దాన్ని క్రియేట్ చేసిన వ్యక్తి యొక్క ఇంటర్నల్ సేఫ్టీతో ముడిపడి ఉందని చెప్పడం. అందుకే వాళ్ల కోర్ ప్రిన్సిపల్. వారు తమ సొంత మనసును సురక్షితంగా ఉంచుకున్నప్పుడు వారు నిర్మించే ఏఐని కూడా సురక్షితంగా ఉంచగలరు అని. సొంత మనస్సును సురక్షితంగా ఉంచుకుంటే నిర్మించే ఏఐ సురక్షితంగా ఉంటుంది. వినడానికి సింపుల్గా ఉన్నా చాలా లోతుంది కదూ. ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతోంది. నిజమే. మరి ఇంత డీప్గా, ఇంత కొత్తగా ఆలోచిస్తున్న ఈ విధానాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారు? అంటే దీని వెనుకొన్న ఎక్స్పీరియన్స్ ఏంటి అని చూస్తే ఈ ప్రోగ్రామ్స్ నడిపిస్తున్న వెంకటరమణ గారికి స్కూల్ పిల్లల నుంచి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వరకు, ఇంకా తల్లిదండ్రులు, టీచర్లతో కలిసి పనిచేసిన 30 ఏళ్ల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉందని మనకు ఇచ్చిన సమాచారంలో ఉంది. 30 ఏళ్లు? అది చాలా పెద్ద అనుభవం. అవును, ఇది చాలా ముఖ్యమనిపిస్తోంది నాకు. ఎందుకంటే కేవలం థియరీ చెప్పటం వేరు, దాన్ని వేర్వేరు ఏజ్ గ్రూప్స్కి, వేర్వేరు బ్యాక్గ్రౌండ్స్ ఉన్నవాళ్లకి అర్థమయ్యేలా, ఆచరణలో పెట్టేలా చెప్పడం వేరు. కరెక్ట్. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం. ఈ 30 ఏళ్ల అనుభవం ఈ అప్రోచ్కి ఒక రకమైన క్రెడిబిలిటీని, ప్రాక్టికాలిటీని ఇస్తుంది కదా. ఇదేదో నిన్నమొన్న పుట్టిన ఐడియా కాదు, ఫీల్డ్లో ఏళ్ల తరబడి పనిచేసిన అనుభవంతో వచ్చినట్టుంది. ఖచ్చితంగా ఆ అనుభవం దీనికి పెద్ద బలం. ఇక దీన్ని బిగ్ పిక్చర్లో చూస్తే విజ్ఞానమిత్రుల లక్ష్యం చాలా క్లియర్గా ఉంది. వాళ్లు కేవలం ఏఐ కోడర్లను తయారు చేయడం లేదు. వాళ్లు టెక్నికల్గా కేపబుల్ ఉంటూనే ఎథికల్గా స్ట్రాంగ్గా ఉండి
అదే సమయంలో ఒక రకమైన ఇంటర్నల్ క్లారిటీ, అవేర్నెస్, వాళ్ళు స్పిరిచువల్లీ అవేర్ అంటున్నారు, ఉన్న ఒక జనరేషన్ని క్రియేట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లుంది. ఆహా. ఈ తరం రేపటి డిజిటల్ వరల్డ్ని మరింత సేఫ్గా, స్మార్ట్గా, హ్యూమన్గా నిర్మించగలదని వాళ్ళ ఆశ కావచ్చు. భవిష్యత్తు విద్యా వ్యవస్థలకు ఇదొక మోడల్ అవ్వొచ్చేమో. అయ్యే అవకాశం ఉంది. ఏఐ వల్ల వచ్చే కాంప్లెక్స్ ఎథికల్ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఎలా మారాలి అనేదానికి ఇదొక నమూనా కావచ్చు. కేవలం టెక్ స్కిల్స్ కాదు, హ్యూమన్ వాల్యూస్, ఇంటర్నల్ బ్యాలెన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చే హోలిస్టిక్ అప్రోచ్. ఆసక్తి ఉన్నవాళ్లు వాళ్ళని కాంటాక్ట్ చేయవచ్చని కూడా చెప్పారు కదా. అవును, మూలంలో డీటెయిల్స్ ఉన్నాయి. వెంకటరమణ గారి ఫోన్ నంబర్ 6300840335 అని, వెబ్సైట్ www.vijnanamitra.in అని ఇచ్చారు. అంటే ఇది కేవలం ఐడియా కాదు, యాక్షన్లో ఉన్న ప్రోగ్రాం. కాబట్టి ఈ మొత్తం చర్చ సారాంశం ఏంటి? విజ్ఞానమిత్ర అప్రోచ్ ఏఐ యుగంలో ఎడ్యుకేషన్ ఎలా ఉండాలనే దానిపై ఒక ఫ్రెష్ కానీ చాలా ముఖ్యమైన పెర్స్పెక్టివ్ని ఇస్తోంది. ఫ్యూచర్కి రెడీ అవ్వడమంటే కేవలం కొత్త టెక్నాలజీలు నేర్చుకోవడమే కాదు, ఆ టెక్నాలజీలను రెస్పాన్సిబుల్గా వాడగలిగే ఇంటర్నల్ మెచ్యూరిటీని కూడా పెంచుకోవడం. కరెక్ట్. ఎథిక్స్, మైండ్ఫుల్నెస్ లాంటి ఇంటర్నల్ డెవలప్మెంట్ని ఏఐ అవేర్నెస్ లాంటి ఎక్స్టర్నల్ స్కిల్స్తో ఇంటిగ్రేట్ చేయడమే అసలైన ప్రిపరేషన్ అని వీళ్ళు నొక్కి చెప్తున్నారు. అవును. ఆ సురక్షితమైన మనస్సు, సురక్షితమైన ఏఐ కనెక్షన్. అదే ఆ కనెక్షన్. ఇది మనందర్నీ ఆలోచింపజేయాలి. టెక్నాలజీ స్పీడ్కి మనం కేవలం రియాక్ట్ అవ్వడం కాదు, దాన్ని సరైన డైరెక్షన్లో నడిపించే బాధ్యత మనపై, మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్పై ఉందనేది గుర్తుచేస్తోంది. నిజమే. ఈ చర్చ మనలో ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది కదా. ఏఐ మన డైలీ లైఫ్లో, మన సొసైటీలో ఇంతగా ఇంటిగ్రేట్ అవుతున్న ఈ టైంలో ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ని, టెక్ ఎక్స్పర్ట్స్ని తయారు చేసేటప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? అవును, ఏం చెయ్యాలి? కేవలం వాళ్ళ కోడింగ్ స్కిల్స్, అల్గోరిథం డిజైన్ కెపాబిలిటీస్ పెంచితే సరిపోతుందా? లేక వాళ్ళ ఎథికల్ రీజనింగ్ని డెవలప్ చేయడం, వాళ్ళ నిర్ణయాలు సొసైటీపై ఎలాంటి ఇంపాక్ట్ చూపుతాయో అర్థం చేయించడం, వాళ్ళ మెంటల్ బ్యాలెన్స్ని కాపాడుకునే టూల్స్ ఇవ్వడం, దీనిపై కూడా అంతే బాధ్యత తీసుకోవాలా? చాలా పెద్ద ప్రశ్న. అవును, మనం ఇందాక అనుకున్నట్లు హ్యూమన్ థాట్లోని వీక్నెసెస్ టెక్నాలజీలోకి వచ్చే ప్రమాదమున్నప్పుడు వ్యక్తులుగా మనం కూడా, అంటే రేపటి క్రియేటర్లే కాదు, నేటి యూజర్లుగా కూడా ఈ ఇంటర్నల్ సెక్యూరిటీని ఎలా పెంచుకోవటం మొదలు పెట్టగలం? ఇది మనం ఆలోచించుకోవలసిన విషయం.